అలాస్కా స్టోరీ. ఆగస్టు 15న రష్యా అధ్యక్షుడు పుతిన్, అమెరికా అధ్యక్షుడు ట్రంప్ అమెరికాలోని అలాస్కాలో సమావేశమైన విషయం తెలిసిందే. సమ్మిట్ జరిగిన యాంకరేజ్ సిటీ రష్యా భూభాగం మధ్య దూరం 100 కిలోమీటర్ల లోపే ఉంటుంది. బేరింగ్ జలసంధి అమెరికా, యురేషియాలను వేరు చేస్తున్న చోట అలాస్కా ఉంది. ఇది ఒకప్పుడు రష్యాలో భాగం. తర్వాత దీన్ని అమెరికాకు విక్రయించింది. ఈ కొనుగోలును అప్పట్లో అమెరికా ప్రజలు తీవ్రంగా వ్యతిరేకించారు. దీన్నొక ఒక మూర్ఖపు చర్యగా విమర్శించారు. రష్యా పాలకుడు జార్జ్ చక్రవర్తి 1867లో అలాస్కాను అమెరికాకు అమ్మేశారు. ఇది దాదాపు 63 కోట్ల రూపాయలకు సమానం. ఎకరాకు 2 సెంట్ల చొప్పున మొత్తం 5,86,412 చదరపు మైళ్ల భూభాగాన్ని $7.2 మిలియన్ కొనుగోలు చేసేందుకు అమెరికా, రష్యా మధ్య ఒప్పందం కుదిరింది. 1867 ఏప్రిల్ 9న ఈ ఒప్పందాన్ని అమెరికన్ సెనేట్ ఆమోదించింది. అదే ఏడాది అక్టోబర్ 18న అలాస్కా అమెరికా పరమైంది. దీంతో అక్కడ స్థిర నివాసం ఏర్పరచుకున్న అనేక మంది రష్యన్లు అక్కడి నుంచి వెళ్లిపోయారు. అలాస్కా అమెరికా స్వాధీనమైనప్పటికీ ఈ ప్రాంతాన్ని పెద్దగా పట్టించుకోలేదు. ఇక్కడ పెద్దగా పెట్టుబడులు పెట్టలేదు. అలాస్కాలో విస్తృత భూభాగం ఉన్నా అదంతా ఎప్పుడూ మంచుతో ఘనీభవించి ఉంటుంది. ఇక్కడ అగ్నిపర్వతాలు, భూకంపాలు ఎక్కువ. జనాభా చాలా తక్కువ. 1896లో పశ్చిమ అలాస్కాలో బంగారాన్ని అన్వేషించడానికి వేల మంది ఈ ప్రాంతానికి వలస వచ్చారు. దీంతో అలాస్కాలో ఖనిజ వనరుల గురించి ప్రపంచానికి తెలిసింది. 1959లో అలాస్కా అధికారికంగా అమెరికా 49వ రాష్ట్రంగా మారింది. అలాస్కాలో 12,000కు పైగా నదులు, సరస్సులు ఉన్నాయి. అలాస్కా రాజధాని జునేయిని చేరుకోవాలంటే బోట్ లేదా విమాన మార్గంలో ప్రయాణించాలి. రోడ్డు మార్గం లేదు. అలాస్కాలోని యాంకరేజ్ నగరంలోని లేక్హుడ్ ప్రపంచంలోనే రద్దీగా ఉండే సీప్లేన్ కేంద్రం. ప్రతిరోజు 200 విమానాలు ఇక్కడ దిగుతాయి. ఇక అలాస్కాలో ఇప్పటికీ రష్యన్ మూలాలు కలిగిన ప్రజలు నివసిస్తున్నారు. వీరిలో చాలామంది రష్యన్ వలస రాజ్యాల కాలంలో వచ్చిన వారి వారసులు. అలాస్కా 1 శతాబ్దానికి పైగా రష్యన్ పాలనలో ఉంది. రష్యన్ వారసత్వం ఇప్పటికీ కొన్ని ప్రాంతాలలో కనిపిస్తుంది. ఆర్కిటెక్చర్, మతపరమైన ఆచారాలు, ముఖ్యంగా ఆర్థడాక్స్ క్రైస్తవ మతం, రష్యన్ సాంస్కృతిక సంప్రదాయాలను అలాస్కాలో చూస్తాం. బహుశా అందుకేనేమో పుతిన్ అలాస్కా విజిట్లో చాలా హ్యాపీగా కనిపించారు.